కెరీర్ పరంగా మైల్ స్టోన్ అచీవ్ చేశారు. అలానే హానర్స్ అనేవి, గౌరవాలు అనేవి వస్తున్నాయి. ఇలాంటి మైల్ స్టోన్ వస్తున్న తరుణంలో అరే అమ్మగారు ఉంటే బాగుండేదే, మిస్ అయిపోతున్నామే, తను చూసేది కదా నా అచీవ్మెంట్స్ అన్న సందర్భాలు ఏమైనా అనిపిస్తున్నాయా మీకు ఇప్పుడున్న చాలాసార్లు ఉంటాయండి. సిచ్యువేషన్లో మా ఎలక్షన్ అప్పుడు ఆమె క్యాంపెయిన్ చేసింది, లాస్ట్ పడుకుని ఆ వాయిస్ ఇచ్చింది ఆమె. ఓకే. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నరేష్ కంటే షీ వాజ్ మై రోల్ మోడల్, మై హీరోయిన్, మై గాడ్ మదర్ స్ట్రెంత్. సో ఆమె చనిపోయినప్పుడు షాటర్ అయ్యాను. కృష్ణ గారు చనిపోయినప్పుడు పూర్తిగా షాటర్ అయిపోయాను. ఎందుకంటే ఆయనలో ఆమెను చూసుకునేవాడిని, ఆయన లేనప్పుడు ఇంకా షాటర్ అయిపోయాను. బట్ ఇప్పటికి నా నమ్మకం ఏంటంటే వాళ్ళు ఉన్నారనే నమ్ముతాను నేను. ఐ సా మహేష్ ఇస్ ఎమోషన్ ఆల్సో. ఐ వాజ్ టచ్డ్. ఆ రోజు ఒక ఫాదర్ని ఎంత మిస్ అవుతున్నాడు మహేష్ అనేది ఐ కెన్ అండర్స్టాండ్. సో ఆ ఎమోషన్ ఎప్పుడు క్యారీ ఉంటుందండి. బట్ వాళ్ళు ఉన్నారని నమ్మకం. నాకు పొద్దున్నే మా మదర్కి వెళ్ళి రోజు పెడతాను. ఫస్ట్ వాళ్ళిద్దరు ఫోటోకి దండం పెట్టుకుంటాను. నేను చేస్తుంది కరెక్టే కాదా అని అడుగుతాను. నేను ఒక ఆన్సర్ తీసుకుని వెళ్తాను. సో కాన్షియస్లో వాళ్ళు ఉన్నారు. రెండోది బిజీగా ఉన్నాను కాబట్టి కొంత బహుశా ఐ ఓవర్కేమ్ దిస్ పెయిన్. బట్ ఇప్పటికీ వాళ్ళ క్వార్టర్స్ అంతా అలాగే ఉంచేసాం, ఏం కదిలించలేదు. అలాగే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అలాగే ఉంది. సో అలాగే అది అలాగే ఉంది. అక్కడ కూర్చుంటాను. ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు ఆ మెమరీస్ ఒకసారి ఏడుపు వస్తుంది కూడా. ఒంటరిగా వాళ్ళ చైర్లో కూర్చుంటాను. ఓకే. ఐ ఫీల్ దట్. బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మాతో ఉన్నారని మేము నమ్ముతాం. మేము అందరం కలిసే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఓకే. ఎవరిది వాళ్ళది వాళ్ళకు ఉన్నాయి. బట్ ఆ బాండింగ్ అనేది వాళ్ళు ఇచ్చి వెళ్ళారు. వీ విల్ కీప్ అప్ ద బాండింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ లైఫ్ లాంగ్. ఓకే, గ్రేట్ అండి. సారీ బర్త్డే రోజు ఎమోషనల్ మనం, నో ప్రాబ్లం. అయితే సార్ ఇంకొకటి సార్, మనకి కెరీర్లో దాదాపు అన్ని మైల్ స్టోన్లు చేసుకొచ్చారు. మీకు అచీవ్మెంట్ అంటే మీరు ఇందాక చెప్పారు అచీవ్మెంట్, దాని కెరీర్కి సక్సెస్ అనే దానికి కామాలు పులి స్టాప్లు నువ్వు చెప్పారు ఇందాక. వెళ్తున్నారు ఫ్లోలో. అయితే మీకు ఈ క్యారెక్టర్ ఇంకా చేయలేదు అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? కొంతమంది డ్రీమ్స్ అని ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నాకు చిత్రం ప్రయత్నం పార్ట్ 2 చేయాలండి. ఓ గ్రేట్. శ్రీవారికి ప్రేమలేఖ పార్ట్ 2 చేయాలనుంది. ఈ రెండు ఆల్రెడీ. దాంట్లో ఏంటి శ్రీవారి ప్రేమలేఖలో పార్ట్ 2 అంటే ఎలా సార్? అది చెప్పకూడదు. బట్ వీఆర్ వర్కింగ్. అంత ఈజీ కాదండి రెండు సబ్జెక్ట్స్ కూడా. బట్ రెండిటికి కూడా బేసిక్గా ఆమోదం వచ్చింది మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, రైటర్స్ దగ్గర నుంచి కూడా. సో అది కొంత టైం పడుతుంది. బట్ ఎందుకంటే ఈ చిత్రం శ్రీవారి ప్రేమలకి జమ్మలగడ్డ పంప పార్ట్ 2 చేయలేము. లేదు అదే. బట్ ఈ రెండింటికి స్కోప్ ఉంది. నెక్స్ట్ జనరేషన్తో వర్క్ చేసి చేయొచ్చు. సో దీన్ని సీరియస్గా వర్క్ చేస్తున్నాం. ఇట్ మై టేక్ అన్ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్, బట్ ఇట్ ఈస్ మై డ్రీమ్. ఓకే. ఎట్లా సార్, విజయకృష్ణ ప్రొడక్షన్స్ లేకపోతే బయట? అది ఇంకా వీఆర్ నాట్ డిసైడెడ్ అండి. మేబీ విల్ కొలాబరేట్. బయట ప్రొడ్యూసర్స్ కొంతమంది కూడా వస్తున్నారు. బట్ అల్టిమేట్లీ వీ వాంట్ టు డూ దీస్ 2 ఫిల్మ్స్. ఇది కాకుండా కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు వస్తున్న క్యారెక్టర్స్ కూడా ఎలా ఉన్నాయంటే అండి, కొన్ని కొత్త షేడ్స్లో ఉన్నాయి. ఫాదర్ క్యారెక్టరే కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొత్త షేడ్లో ఉన్నాయి. అవును. సో అలాంటి క్యారెక్టర్స్ కొన్ని లీడ్ రోల్స్ వస్తున్నాయి. అవును. ఇప్పుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక కొత్త రెవల్యూషనరీ డిఫరెంట్ ఫిలిం వచ్చింది, ఎంటర్టైన్మెంట్ ఫిలిం. అవును. సో క్యారెక్టర్స్ ఓషన్ అండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్. నేను బేసిక్గా ఈ 2 సినిమాలు అయితే చేయాలనుకున్నాను. ఇంకొకసారి అవసరమైతే లేడీగా చేస్తాను. గెటప్ మళ్ళీ. ఓకే, గ్రేట్ సార్. మీరు అంటే నాకు తెలిసి మీరే సినిమాలు వెండి తెరపైన గెటప్ అనేది మీతో స్టార్ట్ అయిందేమో అనిపిస్తాడు ఆ గెటప్ నాకు తెలిసి. అంతకుముందు నాటకాలు చేసేవాళ్ళు కానీ, బట్ వెండి తెరపైన లేడీ గెటప్ అనేది రకంగా నాకు అది గుర్తుండిపోయే ఫిల్మ్, ఒక షోకేస్ ఫిల్మ్. అవును. అంటే నాగేశ్వరి దేవదాస్ లాగా, అవును, కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు లాగా. చిత్రంలో నరేష్ షోకేస్ ఫిల్మ్ అది. పిఎన్ రామచంద్ర గారికి, సాయిరామ్ ఫిల్మ్స్ కూడా లైఫ్ లాంగ్ థ్యాంక్స్ నాకు అది. అదేవిధంగా శ్రీవారి ప్రేమలకి జంజాల గారు, రామోజీరావు గారు, వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్. ఇలాగా నవతా కృష్ణరాజు గారు, 4 స్తంభాలాట, జంజాల గారు, ఇలాంటి అద్భుతమైన పీపుల్తో నేను ట్రావెల్ చేశానండి. మంచి సినిమాలు చేశాను. నా అదృష్టం ఇంకా పీక్లో ఇప్పుడు చేస్తున్నాను 50th ఇయర్లో. అది ఇంత ఆనర్స్తో. అది మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి, మీడియాకి, ప్రేక్షకులకి, డైరెక్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్.